హ్మ్. కీడు చేసి శ్రమపడుట కంటే, మేలు చేసి కీడు అనుభవించుట బహు మంచిది. దేవుని చిత్తము. ఈ రోజుల్లో కీడు చేసిన వాళ్ళు శ్రమపడడం మంచిదే కానీ, మేలు చేసిన వారు కూడా కీడును అనుభవించుట దేవునికి బహు మంచిదంట. బహు మంచిది. ఎందుకంటే సంఘంలో సార్వత్రిక సంఘాలలో ఏందంటే, దేవుని వాక్యం ధ్యానించిన వారు సంఘంలోకి వస్తే చాలా నెమ్మది, సమాధానము ఉంటుందండి. అదే దేవుని వాక్యం ధ్యానించకుండా వచ్చిన వారు అల్లరితో కూడినటువంటి ఒక రకమైనటువంటి అలజడిని సృష్టిస్తా ఉంటారు. అదే దేవుని వాక్యం ధ్యానించిన వారు వచ్చినప్పుడు ఏందంటే, ఆ సంఘంలో ఒక సమాధానం అనేది వెంటాడుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, శక్యమైతే సమస్త మనుషులతో సమాధాన పడమని చెప్పాడు దేవుడు. సో, ఎందుకు దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఇతరులకు ఏందంటే నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన తలాంత్ అది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యంను వెతుకుడి. అప్పుడు మీకు సమస్తం అనుగ్రహించబడతాడు. నీతి అనగా దేవుడు నీతిమంతుడు. కాబట్టి మనం అనీతిమంతులైనప్పటికీ కూడా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలోకి మనకు చోటిచ్చాడు. రాజ్యం అనగా దేవుని యొక్క పరలోక రాజ్యంలో చోటిచ్చాడు. మరి దేవుని రాజ్యంలో చోటు కావాలంటే మనకున్నటువంటి అవిధేయత, ఓకేనా? అహంకారం, గర్వం, నేను అని కాకుండా మనము అనే దేవుని సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత దేవుడేమన్నారంటే, సమాధాన పడువారు ధన్యులు. సమాధాన పడేవారు ధనులు అంటే ఇక్కడ ఏంటంటే, సో దేవుని వాక్యం బహుగా ధ్యానించినప్పుడు, నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు, సంఘాన్ని ప్రజలను చూపించినప్పుడు వారి పట్ల నీకు కలగాల్సింది ఏంటంటే ప్రేమ కలగాలండి, జాలి కలగాలండి, వాళ్ళ పట్ల ఒక విధేయత కలగాలండి. సో వారికి ఉన్నటువంటి ఎందుకంటే ప్రేమ, దేవుని ప్రేమ నీలో ఉంటేందంటే సమస్త దోషం